అలేఖ్య చిట్టి పికిల్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడవడంలో కూడా యాక్టింగ్ అంటే ఇంక ప్రతిదీ యాక్టింగ్ అంటే ఇంకేం చేయాలి చెప్పండి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు మారుమోగుతుంది. అంతకుముందు తెలియని వారికి కూడా ఒకే ఒక్క వాయిస్ మెసేజ్తో బీభత్సమైన ట్రోలింగ్కి గురయ్యారు. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? అంతేకాదు, ఈ దెబ్బకి అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మొత్తం వ్యాపారాన్ని వదిలేసే పరిస్థితికి దారితీసింది. ఒక కస్టమర్ పచ్చళ్ళ రేట్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు అతన్ని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పంపించారు ఈ అక్కాచెల్లెళ్ళు. నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. దీంతో ఒళ్ళు మండిన ఆ కస్టమర్ ఆ వాయిస్ మెసేజ్ నెట్టింట షేర్ చేయడంతో నెటిజన్స్ వీరిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిలు ఈ రేంజ్లో బూతులు తిడతారా అంటూ ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సదరు కస్టమర్కు క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ ప్రతి వీడియోను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం కంటే ఎక్కువగా ట్రోలింగ్తో ఇప్పుడు వీరి పేరు నెట్టింట వైరల్ అవుతుంది. నిజానికి ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఇన్స్టా, యూట్యూబ్లో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు బిగ్ బాస్ 9లో ఛాన్స్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరిని బిగ్ బాస్ నిర్వాహకులు సెలెక్ట్ చేశారని టాక్ నడిచింది. అంతేకాదు, నాన్ వెజ్ పచ్చళ్ళు ప్రమోట్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ కలిగి ఉన్న రమ్య బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ గురించి అటు సైడ్ నుంచి మాకు ఏమీ రాలేదు, ఇది ఆల్ జస్ట్ రూమర్స్ అంతే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కాచెల్లెళ్లలో ఒకరైన సుమ. తాజాగా ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో సుమ మాట్లాడుతూ అలేఖ్య సిస్టర్స్లో ఒకరు బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతున్నారని, భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం తాను యూట్యూబ్లో ఓ వీడియో చేశానని, అందులో తనకు బిగ్ బాస్ షోలోకి వెళ్లాలనే కోరిక ఉందని, ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పానని, ఇప్పుడు ఆ వీడియోను పట్టుకుని బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోయింది. తమకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఫోన్స్ రాలేదని, ఆ వార్తల్లో అసలు నిజం లేదని అన్నారు సుమ. అయితే ఇప్పుడు సుమ షేర్ చేసిన వీడియోపై విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ నుంచి అయితే ఎటువంటి ఆఫరు రాలేదండి. ఇకపోతే తనకు తన భర్త విడాకులు ఇచ్చి దూరంగా వెళ్లిపోయాడంటూ వస్తున్న వార్తలపై కూడా ఆమె రెస్పాండ్ అయింది. ఆమె మాట్లాడుతూ, నా భర్తతో నేను విడిపోయాను అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు పెళ్ళై సరిగ్గా ఏడాది మాత్రమే అయింది. ఇంత కష్ట సమయంలో కూడా నా భర్త నాతోనే ఉంటూ ఎంతో సహాయ సహకారాలు అందించారు. మేమిద్దరం బాగానే ఉన్నాము. దయచేసి మా మీద ఇలాంటి ప్రచారాలు ఆపేయండి. నేను కూడా ఈ వివాదాలపై ఇదే నా చివరి వీడియో అని అనుకుంటున్నాను. ఇక నుండి ఎప్పటిలాగానే వృత్తిపరమైన వీడియోలు చేస్తాను. ఎందుకంటే నాకు ఇది తప్ప మరో వ్యాపారం లేదు. మరో 6 నెలల వరకు యూట్యూబ్తో వచ్చే డబ్బులతోనే మేము బ్రతకాలి అంటూ చెప్పుకొచ్చింది సుమి. ఇటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు జైకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా అలేఖ్యపై విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ కావడంతో మానసిక ఆందోళనకు గురైంది. డిప్రెషన్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారి ఆసుపత్రి పాలు కూడా అయింది. అంతేకాదు, ఐసీయూలో కూడా చికిత్స కొనసాగుతోంది. తీవ్రతరమైన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆక్సిజన్ అందించి వైద్యం కొనసాగించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో బాగా వీక్ అయిన అలేఖ్య ఎట్టకేలకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. 6 months నేను బ్రేక్లో ఉన్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో నాకు యూట్యూబే మెయిన్, నా కెరీర్ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంది.